మొబైల్ మసాలా వారి టాలీవుడ్ సంగతుల విషయానికి వచ్చేస్తే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లిస్ట్ ని కేంద్రం ప్రకటించేసింది. చాలా విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుకున్నాయి. టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి అవార్డు దక్కించుకుంది. ఆ సినిమాలో హీరోగా నటించిన నందమూరి బాలకృష్ణ గారు ఈ పురస్కారం గురించి మాట్లాడుతూ, భగవంత్ కేసరి 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావటం చాలా గర్వంగా ఉంది అని అన్నారు. అండ్ ఈ గౌరవం మా చిత్ర బృందానికే చెందుతుంది అన్నారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటులు, సాంకేతిక నిపుణులు, ఇలా అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చెప్పి బాలకృష్ణ గారు చెప్పుకురావడం జరిగింది. ఇక అంతేకాకుండా అవార్డ్స్ దక్కించుకున్నటువంటి మిగతా దర్శకుల స్పందన ఏమిటి అంటే, మా సినిమా హనుమాన్ 2 కేటగిరీస్లో యానిమేషన్, విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ అవార్డ్స్ దక్కించుకోవటం ఆనందంగా ఉంది అని చెప్పి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ అండ్ స్టంట్ మాస్టర్స్ నందు పృథ్వీలకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు శుభాకాంక్షలు అందించారు. అంతేకాదండోయ్, ముఖ్యమైన విభాగాల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ మేల్ సింగర్ కేటగిరీస్ లో బేబీ సినిమా అవార్డ్స్ దక్కించుకోవటం మరొక ఆనందకరమైన విషయం. ఎందుకంటే స్క్రీన్ ప్లేకు పురస్కారం దక్కడం మామూలు విషయం కాదు. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారి గురించి మాట్లాడుతూ, నన్ను నమ్మకపోతే ఈ సినిమా సాధ్యమై ఉండేది కాదు అని చెప్పి డైరెక్టర్ సాయి రాజేష్ గారు చెప్పడం జరిగింది. మరి విజేతలకి మొబైల్ మసాలా వారి తరపున కూడా విషెస్ ని అందించేద్దామా?